అందరికీ నమస్తే. యాక్చువల్‌గా నేను నా అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. వీడియో లేట్ చేశాను. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే కోళ్ళు తీసుకొచ్చా. అయితే అనుకున్నంత మొత్తంలో తీసుకురాలేదు. బికాజ్ అక్కడ మొత్తం రోగాలున్నాయి. అన్ని దొడ్లలో రోగాలున్నాయి. మాక్సిమం ఉన్నాయి. నేను అది గెస్ చేయలేకపోయాను. ఉన్న వరకు మంచి కోళ్ళు అన్నీ నేను తీసుకొనొచ్చా. యాక్టివ్‌గా ఉన్నాయన్నీ తీసుకొనొచ్చాను. నా దగ్గరికి వచ్చినాక మొత్తం డల్ అయిపోయినాయి. మొత్తం సిక్ అయిపోయినాయి కోళ్ళు. తినట్లేదు. అందుకే వీడియో లేట్ అయింది. 2 డేస్, 3 డేస్ అయిపోయింది వీడియో పెట్టక. అప్డేట్ ఇయలేకపోయాను. మొత్తం 34 తీసుకొచ్చాను. మొత్తం 34 కోళ్ళు తీసుకొచ్చాను. దాంట్లో 2 పెద్ద దొడ్లోంచి ఒక 4 కోళ్ళొచ్చాయి. అయితే నేను కోళ్ళు ఒక చోట నుంచి తేలేదు. మొత్తం చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ తిరిగి అక్కడ కొంచెం తీసుకొచ్చానన్నమాట. అయితే ఏ దొడ్లో వైరస్ ఉందో నాకైతే తెలీదు. మొత్తం కోళ్ళన్నీ వైరస్ వచ్చింది. 6 కోళ్ళు చచ్చిపోయాయి. నా కళ్ళ ముందు గిలగిల కొట్టుకుని చచ్చిపోయాయి. నాకు ఎంత బాధ వేసిందంటే ఎక్కడ మిస్టేక్ చేశానో ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ రాంగ్ స్టెప్ ఎక్కడ పడిందంటే కోళ్ళు ఒక రోజంతా ట్రక్ వేసుకెళ్ళాను కదా, ట్రక్ లో ఉండిపోయాయి. వాటికి సరిగ్గా ఫీడింగ్ లేదు. నెక్స్ట్ ఫీడింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే గాలి కూడా సరిగ్గా లేదు. దట్టు కోళ్ళకి ఒక దొడ్లోంచి 5 కోళ్ళు తీసుకొచ్చా. ఇంకో చోటకెళ్ళి తీసుకొచ్చే లోపు ఏమైందంటే ఈ 5 కోళ్ళలో ఒక కోడి చచ్చిపోయింది అక్కడ దాంట్లోనే. ఈ కోళ్ళన్నీ ఉన్నాయి దాంట్లో. నేను అక్కడికి అడిగా వైరస్ ఏం లేదు కదా అని. అంటే ఆల్మోస్ట్ అంతా యాక్టివ్గా ఉన్నాయి. కోళ్ళన్నీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. వైరస్ వచ్చిన కోళ్ళు ఎలా ఉంటాయి, లేకపోతే వైరస్ రాని కోడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే ఫుల్ డల్ అయిపోయిన తర్వాత ఏమైంది, సరే నేను ఇంకో చోటకి వెళ్ళాను కదా, ఇంకో చోటకి వెళ్ళి తీసుకొచ్చే లోపు ఒక కోడి చచ్చిపోయింది. నాకు పిచ్చెక్కింది ఒక్కసారిగా. ఈ అమ్మ జీవితం ఏంది ఇది, బాగానే ఉన్నాయి కదా కోళ్ళు, సడన్ గా ఎట్లయింది అని చెప్పేసి ఒక కోడి తీసేసి పక్కన పడేసి దాంతో వచ్చిన జతలు మొత్తం 4 తీసేసాను అనమాట. తీసేసి రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఓకే, ఆ రోజంతా బాగానే ఉన్నాయి కోళ్ళు. ఆ నెక్స్ట్ డే కూడా బాగానే ఉన్నాయి. కోళ్ళకి మెయిన్ ఏమైందంటే, మెయిన్ హైలైట్ ప్రాబ్లమ్స్ ఏమైనాయి అంటే, ఒక నైట్ అంతా జర్నీ చేసి నిద్రలేవు. ఒక డే అంతా ఆ ట్రక్ లో ఉండిపోయాయి. మూడోది ఏంటంటే కొత్త వాతావరణంలోకి వచ్చిన తర్వాత కోడి అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంది. నాకు 3 డేస్ పట్టింది. కొత్త వాతావరణం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరిగ్గా ఫుడ్ లేకపోవడం, క్లైమేట్ చేంజ్ అయింది. ఇక్కడ ఫుల్ చలి ఉంది. మచిలీపట్నంలో అంత చలి లేదు. అందులోకి నేను ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంటున్నా కదా, ఊరు చివర కొంచెం చలి ఎక్కువే ఉంది. సరే వచ్చిన రోజు బాగానే ఉన్నాయి, బాగానే యాక్టివ్గా ఉన్నాయి. వచ్చినప్పుడు కోళ్ళు అన్నిటికి నేను యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశాను. నెక్స్ట్ ఆ చేసిన తర్వాత రోజు కోళ్ళన్నీ జ్వరం వచ్చాయి. బాగా వేడిగా ఉన్నాయి. ఏంటి జ్వరం వచ్చిందని చెప్పేసి మొత్తం అన్ని కోళ్ళకి జ్వరం టాబ్లెట్లు వేసాను. జ్వరం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమైంది, నేను పొద్దున్న లేచి చూసేసరికి 2 కోళ్ళు చచ్చిపోయాయి. ఒక పెట్ట, ఒక పుంజు. నేను ఏంది ఇది అని చెప్పి ఆలోచించిన తర్వాత ఏమైంది, ఎందుకు చనిపోయినాయి అని చెప్పేసి కొంచెం భయం వేసింది. ఒకవేళ వైరస్ ఏమైనా వచ్చిందేమో, ఈ వైరస్ ఇట్లన్నిటికీ ఎక్కడ సోకిద్దామో అని చెప్పేసి భయం వేసి నేనేం చేశా, ఆ కోళ్ళని తీసుకెళ్లి బయటగా దూరంగా తీసుకెళ్లి కాల్ చేసా. మొత్తం బూడిదైపోయేదాకా కాల్ చేసా. ఆ తర్వాత డే ఉన్న అన్నిటి మీద మంచి పెట్ట, అది భీమవరం జాతి అనుకుంటా, మంచి లైన్ నా కళ్ళ ముందు గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. వీడియో పెడతాను చూడండి. నాకు చాలా భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాల. అదే రోజు మధ్యాహ్నం కూడా చచ్చిపోయింది. సేమ్ అట్లా కొట్టుకుని చచ్చిపోయింది. అదే రోజు మిడ్ నైట్ ఒకటి చచ్చిపోయింది కొట్టుకుని. అది పుంజు. మొత్తం 2 పుంజులు 3 పెట్టలు, 2 పుంజులు 3 పెట్టలు చచ్చిపోయింది. నాకేం అర్థం కాల. మొత్తం అన్ని మనుగడ తీసినాయి. అన్ని చివరి దూరంగా వెళ్ళిపోవటం, ఆ గుంపులోంచి బయటికి వెళ్ళిపోవటం, ఇలా కూర్చుని మూలగడం, తినకపోవటం, వాటర్ కూడా తాగట్లా. నాకేం చేయాలో అర్థం కాల. సరే వీటికి వైరస్ వచ్చేసిందని అర్థమైంది నాకు. నెక్స్ట్ నేను వైరస్ నుంచి ఇప్పుడు ఓకే, నా కోళ్ళు ఇప్పుడు అన్ని ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే హైదరాబాద్ లో సాగర్ రింగ్ రోడ్ దగ్గర పౌల్ట్రీ ఫార్మసీస్ ఉన్నాయి. వెంటనే అక్కడికి వెళ్ళి బయోబోస్ట్ ఒకటి తీసుకుని వచ్చి, నెక్స్ట్ ఫార్ములని ఒకటి లిక్విడ్ తీసుకొచ్చి, ఫార్ములని మొత్తం దొడ్డి చుట్టూతో స్ప్రే చేసా. కింద ఫ్లోర్ కి దొడ్డి చుట్టూతా కోళ్ళు ఎక్కడెక్కడ తిరిగినాయి మొత్తం స్ప్రే చేశా. నెక్స్ట్ బయోబోస్ట్ వచ్చేసరికి వాటర్ లో కలిపి ప్రతి ఒక్క కోడికి వాటర్ తాగిచ్చా. రెండోది, ప్రతి ఒక్క కోడిని ఆ బయోబోస్ట్ లో ఫుల్ గా తడిపిన తర్వాత ఆ నెక్స్ట్ డే కంప్లీట్ గా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్ గా కోడికి ఎనర్జీ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోయినాయి. తింటున్నాయి, మంచిగా తాగుతున్నాయి. ఇప్పుడు కొంచెం పర్లా. ఒక 4 కోళ్ళు కొంచెం కామ్గా ఉన్నాయి, సైలెంట్ గా. గ్రూప్ లో కలవకుండా అటు ఇటు వెళ్ళిపోయి కూర్చుంటాం. అవి కూడా మాక్సిమం సాయంత్రం రేపట్లో కల్లా క్లియర్ అయిపోతుంది. నేను అప్డేట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే. దీని మీద నేను ఎందుకు ఇలా అవుతున్నాయి ఏంటిది అని చెప్పేసి చూసా. యాక్చువల్ గా వైరస్ వచ్చింది. ఒక కోడ్ని నేను పోస్ట్ మార్టం చేశాను అనమాట. పోస్ట్ మార్టం అంటే నేను ఏదో పెద్ద ఇది కాదు. అసలు ఏంటి లోపల ఏదైనా ఫాల్ట్ అయిందా, ఏదైనా ఆర్గాన్
డ్యామేజ్ అయిందని చెప్పేసి చెక్ చేద్దాం అని చెప్పేసి మొత్తం చూస్తే నాకు కనిపించిన రీజన్ ఏంటంటే కోడి గుండె, లివరు, పేగులు బ్లాక్ కలర్ లో అయిపోయాయి. ఏంటిది అని ఆలోచిస్తే, బ్లాక్ కలర్ లో ఎందుకు అయిపోయినా ఆలోచిస్తే నేను దాని గురించి ఆలోచించి దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే వాటికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. బ్లడ్ లో వైరస్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, క్లైమేట్ చేంజ్ అవడం వల్ల వచ్చిందా, లేకపోతే ట్రావెలింగ్ లో నలిగిపోయి అలా సిక్ అయిపోయినాయా, నాకు అర్థం కాలేదు. కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ హెవీ అయిపోయి హార్ట్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ బ్లాక్ అయిపోవడంలో ఏమైంది, బ్లడ్ ఆటోమేటిక్ గా కోడి చచ్చిపోతుంది. లంగ్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి, లోపల పేగులు కూడా బ్లాక్ అయిపోయాయి. చాలా బాధేసింది. చాలా ఇష్టంగా తెచ్చుకున్నా కదా, అవి అలా కొట్టుకుంటే చూడలేకపోయా. వెంటనే అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, పరిగెత్తుకునేది మీన్స్ బండి వేసుకుని వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు వాటికి మెడిసిన్ ఇచ్చి మొత్తం సెట్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు. యాక్చువల్గా ఈ వైరస్ సోకిందంటే దొడ్డి లేసిపోద్ది. ఏ కోడి అయితే ఉందో ఆ కోడి ప్రతి కోడి లేసిపోద్ది, ప్రతి కోడి చచ్చిపోద్ది. కష్టం, బతకడం అనేది కష్టం. తెల్లారికి నువ్వు ఇలా వెళ్ళి టీ తాగేసి ఇలా వచ్చేలోపటికి బొచ్చు కూడా మిగలదు. సేమ్ నేను అంతమంది ఫేస్ చేశాను. అయితే ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక మంచి వైబ్ వచ్చింది నాకు. చిన్న సక్సెస్ చూసాను నేను. నా కోడిని నేను బతికించుకోగలిగా. ఫస్ట్ అటెంప్ట్ లోనే నా కోడిని నేను బతికించుకోగలిగా. ఓకే, సెట్ అయిపోయినట్టే అనిపించింది నాకు. నేను మెడిసిన్ ఎలా ఇచ్చాను, ఎలా వాటికి తాగిచ్చాను, నెక్స్ట్ వాటికి ఆ చుట్టూతో ఎలా స్ప్రే చేశాను, ఆ వైరస్ని ఎలా కంట్రోల్ చేయగలిగాను, నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా. మీకు ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.